నా పేరు నవీన్ కుమార్. నేను GMDICగా హన్మకొండలో 2 years నుంచి వర్క్ చేస్తున్నాను. మన జిల్లాలో గ్రానైట్ ఇండస్ట్రీస్ కానీ, రైస్ మిల్స్ కానీ, సీడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ కానీ, పవర్ లూమ్స్ ఇవి మేజారిటీగా ఉన్నాయి. అలానే కొన్ని సిమెంట్ బ్రిక్స్ కానీ అలాంటి ఫ్యాబ్రికేషన్ యూనిట్స్ కూడా ఉన్నాయి. వీటితో పాటుగా నిరుద్యోగ యువకులకి డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ పోర్టల్ ద్వారా వారికి అవేర్నెస్ కల్పించి వారికి ప్రైవేట్ సెక్టర్లో కూడా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కల్పిస్తున్నాం. వాటితో పాటుగా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ ఒకటి, అలానే ప్రైమ్ మినిస్టర్ ఇంటర్న్షిప్ స్కీమ్, అలానే నాట్స్ 2 అనే నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కీమ్ అనేది ఒకటి ఉంది. దీంట్లో పాలిటెక్నిక్ స్టూడెంట్స్ అయిపోయిన వాళ్ళు కానీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ వాళ్ళు కూడా ఫేమస్ ఇండస్ట్రీస్లో ప్రైవేట్ సెక్టార్లో అప్రెంటిస్షిప్ కూడా పొందే అవకాశం ఉంది. కాబట్టి నిరుద్యోగ యువకులకు అందరికీ కూడా ప్రైవేట్ సెక్టార్లో ఏదైనా జాబ్ చేయడానికి కోసం మేము వారికి సరైన సహకారం చేయగలుగుతామని తెలియజేస్తున్నాను. మన జిల్లాలో ఏదైనా యూనిట్ ఎస్టాబ్లిష్ చేయడానికి వస్తే వారికి కావాల్సిన పర్మిషన్స్ కూడా వితిన్ 14 days లోపు మేము ఇవ్వడం జరుగుతుంది. అంటే కూడా పర్మిషన్ కానీ, DDC పర్మిషన్ కానీ, ఫ్యాక్టరీస్ పర్మిషన్ కానీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఈ పర్మిషన్స్ అన్నీ కూడా వితిన్ 14 days లోపు ఇప్పించేసి వారికి కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తున్నాం. అలానే వారికి ఏదైనా కోల్ కానీ లేకపోతే ఇథనాల్ కానీ రిక్వైర్మెంట్ కూడా ఉంటాయి, కూడా వాటికి గవర్నమెంట్ ద్వారా వారికి తక్కువ రేటుతో ఇప్పించడం జరుగుతుంది. వీటితో పాటుగా సబ్సిడీస్ కూడా శాంక్షన్ చేయడం అవుతుంది. SC STలకి సర్వీస్ సెక్టర్లో ఏదైనా వెహికల్స్ కానీ లేకపోతే హోటల్స్ కానీ ఏమైనా పెట్టుకున్నారంటే వారికి 75 lakhs వరకు కూడా సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. అలానే ఇండస్ట్రీ పెట్టుకుంటే SC STలకు 1 crore వరకు కూడా క్యాపిటల్ సబ్సిడీ, ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ ఉంది. వాటితో పాటుగా జనరల్ పీపుల్ అయిన OC కానీ BC వాళ్ళకి 25% సబ్సిడీ ఉంది మేల్కి. లేడీస్కి ఒక 10% ఎక్స్ట్రా ఉంది. 30 lakhs ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ జనరల్ పీపుల్కి, ప్లస్ ఎక్స్ట్రా ఒక 20 lakhs ఫిమేల్కి ఉంది. ఈ ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీతో కాకుండా పావుల వడ్డీ, పవర్ సబ్సిడీ, సేల్స్ ట్యాక్స్ సబ్సిడీ కూడా ఇవ్వడం జరుగుతుంది.